హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదా, స్పెషల్స్ ఏం వండుకున్నారు? మేమైతే ఇంకా ఏం వండలేదండి, వంట అయితే స్టార్ట్ చేయలేదనమాట. ఇక మేమైతే టిఫిన్ చేసి రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నామండి. అంటే చేపలు తెచ్చుకుందామనేసి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిందండి చేపలు కూడా వండి. సో ఇంకా పెద్దాడ చికెన్ అని అంటే బాగోట్లేదు, పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తినట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు చేపలు అయితే తెచ్చుకుందాం అనేసి, ఇంకా ఎలాగో సండే కదండి, పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళినట్టుందని బయటికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. మా బుడ్డిది అయితే ఇప్పుడే లేచిందండి, అందుకే పేచీ పెడుతుంది అనమాట. పెద్దబాబు అయితే చక్కగా మార్నింగ్ లేగడం చక్కగా హెడ్ బాత్ అయితే చేసి చక్కగా నీట్గా అయితే రెడీ అయ్యిందండి. మా బుడ్డది అయితే ఇప్పుడే లేచిందనమాట. సో ఇంకా స్నానం చేయాలి, డ్రెస్ చేంజ్ చేసి ఇంకా మళ్ళీ బాగా ఎండెక్కేది వరకు ఉంటే పిల్లలతో ఎండలో ఎందుకని చెప్పేసి పొద్దున అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. వెళ్దామా? వస్తూ కూరగాయలు కూడా తీసుకుందాం కదా అని చెప్పేసి అయితే సంచి కూడా తీసుకున్నాండి, కవర్లు కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత సపరేట్ చేసేకంటే అక్కడే మనం తీసుకునేటప్పుడే కవర్లో వేపించేసుకుంటే మళ్ళీ ఇక్కడ చక్కగా రాగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు కదా, సపరేట్ చేసే పని తగ్గిద్ది కొంచెం. అలాగే ఒక వాటర్ బాటిల్ అవి అయితే తీసుకున్నాను అనమాట. చిన్న పిల్లలు కదండి, గమ్ముని వాటర్ అడుగుతారు కదా అని చెప్పేసి వాటర్ అయితే కాసానండి, బాయిల్ వాటర్ అనమాట. హాట్ వాటర్ అయితే బాటిల్లో పట్టుకొని తీసుకొని వెళ్తున్నాం. కొంచెం మళ్ళీ లేట్ అయినా కానీ వాటర్ ఉంటాయి కదా అందుబాటులో అని చెప్పి వాటరు ఇక సంచి అయితే తీసుకుని వెళ్తున్నా. కూరగాయలు కూడా తీసుకొచ్చేద్దాం అనేసి. ఫస్ట్ అయితే ఇక్కడ మా ఏరియా చివరిలో అయితే పెట్టారండి. ఇక్కడ సరే చాలామంది ఉన్నారు కదా, సరే ఒకసారి ఇక్కడ చూద్దాం కదా అని చెప్పేసి రేట్ అది ఎలా ఉందో కనుక్కుందామని చెప్పేసి అయితే వచ్చామండి. అన్నీ బతుకున్న చేపలే అనమాట, అప్పటికప్పుడు కొట్టిస్తున్నారు. వాళ్ళు కూడా చేసి ఇచ్చేస్తారంటండి. కేజీ వచ్చేసి ఇక్కడ 160 రూపాయలు అంటండి. కేజీ 160 అయితే చేసి ఇస్తారు కదండి, చేసి ముక్కలు కట్ చేసి ఇచ్చినందుకు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా అంటండి. అంటే మొత్తం కేజీ 180 రూపాయలు అనమాట. సరే అని చెప్పేసి తీసేసుకుందాం అనుకున్నా. ఇంకా మా వారేమో అసలు ఇంకో చోట చూద్దాము, అసలు ఎంత ఉందో ఏంటో తెలియదు కదా మనకి, ఇదే ఫస్ట్ టైం కదా మనం తీసుకోవడం అని చెప్పేసి అన్నారనమాట. ఈ చేపలు అయితే జనం ఉండదంటండి, జనం లేని చేప అయితే రుచిగా ఉండిద్దంట, మాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. సరే అక్కడ కాకుండా ఇంకొన్ని ఇక్కడ వేరే చోటకు వచ్చాను. ఈవిడు అయితే కేజీ వచ్చి 150 రూపాయలు చెప్తుందండి, ఒక 10 రూపాయలు తేడా అనమాట. కానీ చేయించినందుకేమో కేజీకి 30 రూపాయలు అంటండి. అక్కడ 20 రూపాయలు, ఇక్కడ 30 రూపాయలు. అక్కడ 10 తగ్గితే ఇక్కడ 10 పెరిగిందండి, ఇక్కడ 10 తగ్గితే అక్కడ 10 పెరిగిందనమాట. రెండు సేమ్ రేటే అనమాట. సరే అని చెప్పేసి ఇంకెన్ని చోట్ల అయినా సరే అందరూ ఒకటే మాట మీద ఉంటారులే, వీళ్ళందరూ ఒకటే అనుకుంటే, అంటే కొంచెం పక్కనే ఉన్నాయన్నమాట. సరే అందరూ ఒకటే రేట్ అమ్ముతారులే అని చెప్పేసి ఇంకా వేరే చోట్లకి ఎందుకు తిరగడం అని చెప్పేసి తీసేసుకున్నాము. ఇక్కడ ఎదురుగా అయితే జ్యూస్ షాప్ అయితే పెట్టండి, అసంటే రసన, నిమ్మకాయ నీళ్ళు, బాదం పళ్ళు అవన్నీ పెట్టారనమాట. మా పిల్లలకు అసలే జలుబు చేసేసింది, వద్దమ్మా అంటే అస్సలు మాట వినలేదనమాట. సరే అడుగుతున్నారు కదా, పేచీ పెట్టేస్తున్నారు రోడ్డు మీద అని చెప్పేసి ఇంక సరే అని తీసుకున్నాను. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను, తాగరు పెట్టరని చెప్పి ఒక్క గ్లాస్నే ఇద్దరికి 2 గ్లాసెస్ షేర్ చేశాను. సరే అని చెప్పి మళ్ళీ నేను ఇంకో గ్లాస్ తీసుకోమంట, వాళ్ళు తాగితే వేద్దామని. సరే తాగిన తర్వాత కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మా వారు అయితే ముక్కలు కట్ చేపించి తీసుకొచ్చేసారండి. మేమైతే 2 చేపలు తీసుకున్నాం అనమాట. 2 చేపలు వచ్చేసి, ఒక చేప మా మమ్మీ గారికి, ఒక చేప అయితే మాకండి. అందుకని చెప్పి అలా 2 తీసుకున్నాం. ఆ రెండిట్లో కూడా జనం ఉండదంటండి, జనం ఉంటే చేప అస్సలు టేస్ట్ ఉండదంట. ఆ చేప మేము తీసుకున్నది వచ్చి రాగండి చేప అనమాట. సో 2 చేపలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా చేయించేసాము. ఇంక 2 చేపలకి కేజీ వచ్చి 150 రూపాయలు అన్నారు కదండి. కానీ కేజీ చేప ఒక్కడు కూడా లేదండి, అన్నీ కేజీన్నరే ఉన్నాయి. కేజీన్నర తీసుకోవాల్సిందమ్మ, కేజీ చేపలు ఏమి లేవన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా కేజీన్నర 3 కేజీలు అయితే తీసుకున్నామండి. 3 కేజీలకి మేము 80 రూపాయలు అయితే ఇచ్చామన్నమాట చేయించినందుకు. ఇంకా చేంజ్ చేసుకొని ఇంకా ఇవి అయితే తాగుతున్నాం అన్నమాట. ఇక్కడ తాగిన తర్వాత ఇంకా రైతు బజార్కి వెళ్తామన్నాం కదండి, రైతు బజార్కి అయితే వచ్చేసాము. రైతు బజార్లో రేట్లు అయితే కేజీ ఉల్లిపాయలు వచ్చి 50 రూపాయలు ఉన్నాయండి. సరే అని చెప్పేసి ఇంకొక కేజీ అయితే తీసుకున్నాం అనమాట. బంగాళదుంపలు అయితే కేజీ 34 రూపాయలు ఉన్నాయండి. చామదుంపలు వచ్చి కేజీ 34 రూపాయలు ఉన్నాయి. టమాటాలు మాత్రమే కేజీ
రేట్లు తక్కువగా ఉన్నాయన్నమాట. కేజీ వచ్చి రూ. 14 అనమాట. ఇక్కడ జరిగింది ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే మా పాప కవర్ తీసుకుందండి. సరే కదా అని చెప్పి తీసుకున్నాను. ఇచ్చాననమాట కవర్ మా బుడ్డి పాపకి. అక్కడైతే వీడియో తీయలేదండి నేను. ఎందుకంటే ముందు కంగారు వచ్చేసింది అనమాట. ఏంటంటే పాప కవర్ ఇవ్వంగానే పక్కన దోసకాయలు ఉంటే ఒక్కొక్కటి కవర్లో వేసేస్తుంది అనమాట. అయ్యేనేమో తీసుకుని అనుకుని కవర్లో వేసేస్తుంది. ఇంకా ఆయన కూడా చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మమ్మల్ని తిట్టేవారు, ఏంటో అలా వేసేసుకుంటున్నారని. సో తెలియక అది కూడా పక్కనే ఉన్న దోసకాయలు అయితే దాంట్లో షిఫ్ట్ చేసేసింది. ఇంకా అది కాదమ్మా మనం తీసుకుని అంటే అప్పుడు కవర్లో అయితే దాంట్లో అక్కడ పెట్టేసి మళ్ళీ ఉల్లిపాయలు తీసుకొని ఇస్తే తనే మోసిద్దంటండి మా చిన్న పాప. నేనే వేస్తాను, నేనే మోస్తాను, నేనే పట్టుకుంటా అని చెప్పి అయితే తీసుకుందనమాట. అదేమో మొయ్యలేకపోతుంది బక్కది. ఇవ్వమంటేనేమో ఇవ్వట్లేదు. అదొక ఆనందం అనమాట. ఇంకా ఏదో చేస్తుంది. ఇంకా దాన్ని పట్టుకొని ఎలా అయితే కుస్తీలు పట్టుకొని కొంచెం దూరం అయితే వచ్చిందనమాట. సరే అని చెప్పి చేతులు నొప్పడతాయి అని చెప్పేసి ఇంక నేనైతే తీసేసుకున్నాను. ఇంకా అసలు పట్టుకోలేకపోతున్నాను అండి పిల్లల్ని అయితే నేను. అసలు వచ్చానే కానీ కూరగాయల కంటే వాళ్ళని చూసుకోవడమే ఎక్కువైపోయింది. కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. బాగుంది పిల్లలు ఇద్దరు అలా ఆడుకోవడం. ఒకరినక ఒకరు పట్టుకొని చక్కగా ఆడుకుంటున్నారనమాట. సో ఇంకా ఇక్కడైతే నిమ్మకాయలు ఉన్నాయండి. నిమ్మకాయలు వచ్చేసి కవర్ వచ్చి రూ. 20 అంటండి. డజన్ ఉంటాయి అన్నారు. సరే మా పెద్ద పాప అయితే నిమ్మకాయ నీళ్ళు బాగా తాగిద్ది ఇష్టంగా. మా వారు కూడా తాగుతారు. సరే అని చెప్పేసి నిమ్మకాయ నీళ్ళు కలుపుతానికి అయితే నిమ్మకాయలు తీసుకున్నాను. ఇంకా మా పిల్లలు ఇద్దరు చక్కగా ఇలా ఆడుకుంటున్నారనమాట. కూరగాయలు కూడా పెద్ద ఎక్కువగా ఏం తీసుకోలేదండి. ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే చామదుంపలు తీసుకున్నానండి. అంతే. ఇంకా ఆకుకూరలు తీసుకుంటే సరిపోయిద్ది. ఇంట్లో అయితే బంగాళదుంపలు, టమాటాలు ఉన్నాయండి. టమాటాలు కూడా చాలా వరకు పాడైపోయినాయి. సరే మళ్ళీ తీసుకుందాం కదా ఇంకా అనుకున్నాను. టమాటాలు రేటు తగ్గినాయి కదా అని చెప్పి ఇంకా 2-3 కేజీలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకంటే తీసుకుని మళ్ళీ పాడు చేసుకోవడం. ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక 1/2 కేజీ అయితే పాడు చేస్తాను అనమాట. అన్నీ పండుగా ఉన్నాయి కదండి, ఇంకా ఊరికే పాడైపోతుంది అనమాట. ఎక్కువ తీసుకొని రేటు తక్కువ అని చెప్పి మళ్ళీ పాడు చేసుకోవడం ఎలాగైనా వేస్టే కదా అని చెప్పి ఇంకా 1 కేజీ తీసుకున్నాను. ఇంకా తోటకూర, ఆకుకూర అయితే తీసేసుకున్నానండి. అవి కూడా 10 రూపాయలకి 4 కట్టలు అంటండి. కరివేపాకు అయితే అసలు దొరకట్లేదండి. ఇంకా అవి తీసుకుని నేనైతే ఫినిష్ చేసుకుని వచ్చేసాం. ఇంటికైతే వచ్చేసామండి. కూరగాయలు అయితే అక్కడే కవర్లో వేసేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి అయితే సపరేట్గా సదరాల్సిన పని అయితే లేకుండా యాజ్డీస్గా కవర్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. వస్తూ అయితే పిల్లలకైతే బొమ్మలు అయితే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి బొమ్మలు. ట్రాక్టర్ అండి. మా చిన్న పాప వెళ్ళడం ఈ ట్రాక్టరే తీసుకుంది. కానీ నాకు ఈ ట్రాక్టర్ కంటే కార్ అయితే చాలా బాగా నచ్చిందండి. పెద్దదనమాట కారు. ఎప్పుడు వాళ్ళు దాంతో ఆడలేదు కదా. సో ఆ కార్ తీసుకుందాం కదా అనుకున్నా. మా పిల్లలు అస్సలు ఇష్టపడలేదు ఏంటో మరి ఆ కార్ తీసుకోవడానికి. ఈ ట్రాక్టరే వాళ్ళకి కంటికి చాలా నిండుగా కనబడినట్టుందండి. ఈ ట్రాక్టరే కావాలన్నారు. అదైతే కార్ అయితే పెద్దది 400 చెప్పారండి. 2 800 అన్నారు. 600కి అయితే ఇస్తా అన్నారు. తీసుకుందామంటే మా పిల్లలు వద్దన్నారు అది. సరే ఇదైతే ఒకటి 200 చెప్పారండి. 2 400కి ఇంక ఇదే తీసుకున్నా. వాళ్ళకి ఏది నచ్చితే అదే తీసుకోవాలి కదండి. అది తీసుకోమని చాలాసార్లు అడిగాను. ఇది వద్దంటే వద్దనేసారు. ఇది లోడ్ వేసుకోవడానికి ఉంటుంది కదండి. చిన్న పిల్లలు వీడియోలు చూస్తారు కదా, లోడ్ వేసుకొని కోతులు వెళ్తూ ఉంటాయి కదండి. సో ఆ వీడియో వల్ల ఇది దీనికి ఎఫెక్ట్ అయినట్టుంది. అందుకే ఇదే తీసుకున్నారు. ఇప్పుడైతే చేపలు తీసుకొచ్చాం కదండి, ముక్కలు కొట్టించి తీసుకొచ్చేసాం కదా. అవి అయితే అన్నీ సపరేట్ చేసేస్తున్నాం. మా అమ్మగారికి ఇచ్చేద్దాం కదా అని చెప్పి సపరేట్ చేస్తానండి. విడివిడిగా కడిగేసి అయితే ఇచ్చేస్తాను. ముందైతే ఇదిగోండి 2 చేపలకి ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయండి. కేజీన్నర 3 కేజీలండి ఇవి. సరే ఇంకా అమ్మకి నాకైతే సపరేట్ చేసుకుంటున్నాము. మేమైతే తలకాయ తినమండి. మా మమ్మీ అయితే చాలా ఇష్టంగా తింటారు తలకాయ. సరే కదా అని చెప్పి మా అమ్మగారికి వేసేసాను 2 తలకాయలు కూడా. మా వారైతే అసలు చేప అస్సలు తినరండి. మామూలుగా పులుసు వండితే అసలు తినరనమాట. పులుసు వేసుకుంటారు, ముక్క తినరు. విడిగా ముక్క వేపాలన్నమాట. వేపేసితే తింటారనమాట. సో ఇవన్నీ ఇలాగైతే డివైడ్ చేసి ఆ చిన్న దాకేమో మా అమ్మగారికి, ఈ గిన్నె అయితే మాకండి. మేము కొంచెం తక్కువే వేసుకుని, ఎందుకంటే మా చిన్నపిల్లలు ఎక్కువ తినరు, మేము కూడా ఎక్కువ తినమనమాట. సో అయితే అమ్మగారికి అయితే అది ఇచ్చేసాను అనమాట. ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని ఇంకా చేపలకి అవి పట్టించేస్తాను అనమాట. చేపలకి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను. దీంట్లో ఒక 4 ముక్కలు అయితే కూర వండుతానండి. మా పెద్ద పాప ఇష్టంగానే తింటారు. మా పెద్ద పాప, మా చిన్న పాప ఇష్టంగా తింటారు. నేను కూడా తింటాను. మా వారే తినరండి. అందుకని ఒక 4 ముక్కలు అయితే మళ్ళీ మా వారి కోసం సపరేట్గా వేపుతానమాట. ఇదైతే ఇప్పుడు ముక్కలు కలిపేసుకొని కూరలోకి ప్లస్ ఫ్రైలోకి కూడా అన్నిటికీ ఒకేసారి ముక్కలు అయితే కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను.
కొంచెం స్లోగా కలపాల్సింది నేను. ఫాస్ట్‌గా కలిపేయడంతోటి ఆ ముల్లులు కూడా గుచ్చుకుపోయినాయండి చేతికి బాగా. ఇంకా నేను చేస్తున్నాను కదా! అది ఏంటో ఎప్పుడూ చేయలేదండి ఇది. పెళ్ళైన ఈ 5 సంవత్సరాలు ఇది రెండోసారి అనమాట నేను చేపల కూర వండడం. ఫస్ట్ సారి వండింది కూడా నేను ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే తీశానండి. ఎందుకంటే ఇదే మా వారు తినరని చెప్పేసి వండనండి. అంటే అందరూ తింటే బాగుండిద్ది. ఎవరో ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోతే బాగోదు కదా! సో, అందుకని వండాననమాట. ఇంకా పిల్లలు వచ్చారు కదండీ ఇప్పుడు. పిల్లల కోసమైనా ఇంకా తప్పదు. మేము తిన్నా తినకపోయినా పిల్లల కోసమైతే ఇంకా అలవాట్లయితే మార్చుకుంటున్నామండి. మా వారి కోసం ఇప్పుడు అసలు వండేదాన్ని కాదు. ఒక్కసారి అప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు తినాలనిపించి మా అమ్మగారు ఇస్తే వండుకున్నాను. ఇంకంతే అప్పటినుంచి మళ్ళీ వండలేదు ఈ 5 ఇయర్స్‌లో. ఈ మధ్య మధ్యలో మా అమ్మ వండుతుంటోటి ఆ ముక్కలు తింటుంటే మా అమ్మాయి బాగుంది అనటంతోటి ఇంకా నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇంకా మా పెద్ద పాప అయితే ఇష్టంగా తింటుందండి అందుకనేసి. ఇంకొన్ని చేపలైతే చక్కగా నీట్‌గా అయితే ముక్కలకి పట్టిచ్చేసి అయితే సెపరేట్ చేసి పక్కనైతే పెట్టేసాను. ఇంకా కూరకి ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని రెడీ చేసేసుకున్నానండి. ఇదిగోండి ఒక 4, 5 ముక్కలకి నేను ఒక చిన్న పాయలేనండి ఉల్లిపాయలు నేను తెచ్చింది. అందుకని చిన్న పాయలు 4 ఉల్లిపాయలు కోసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కోసుకున్నాను. అలాగే సపరేట్‌గా పేస్ట్ చేద్దాం కదా అని చెప్పి వెల్లుల్లి రబ్బలు ఒక ఒక వెల్లుల్లి రబ్బని పాయ, అలాగే ఒక ఉల్లిపాయ అండి. ఇదైతే పేస్ట్ చేసేసుకుంటానండి. ఇంక ఇదైతే నేను అది పెట్టేసుకున్నాననమాట. పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి. కూర అయితే చేసేస్తున్నాను ఇంకా. మళ్ళీ పిల్లలకి ఆకలేసిద్ది కదండి, అందుకని చెప్పేసి అన్నీ ఇంకా రెడీ చేసేసుకొని వెంటనే చేసేస్తున్నాను. చెప్పమ్మా ఏం కావాలి? ఇది వచ్చేసి ఉల్లిపాయ అని వెల్లుల్లి రబ్బలు ఒలుచుకున్నాను కదండి, అది పేస్ట్ అనమాట. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేసుకుంటాను అనమాట. కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది అసలు. కానీ ఈ కూర నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను అన్నాను కదండి, అలా అయితే చేయలేదు, కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. కానీ చాలా బాగా కుదిరిందండి. అసలు టేస్ట్ బాగా నచ్చిందనమాట. మా వారికైతే చాలా బాగా నచ్చింది. ఆయన ముక్క తింటారు కాబట్టి ముక్క కాకుండా పులుసు వేసుకొని తిన్నారు. బాగా కుదిరిందని. ఇదిగోండి చింతపండు కూడా కొంచెమే తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఉండేది ఒక 4 పీసెసే కదండి. మిగతా పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తాను మా వారి కోసం. సో 4 పీసెస్, నాకు ఒక పీసు, మా ఇద్దరు పిల్లలకి 2 పీసెస్, ఇంకొక పీసు మళ్ళీ ఉంటే కనుక వాళ్ళు తింటా అంటే హాఫ్ కింద పెడతానమాట. అందుకని చెప్పేసి 4 పీసెస్ వేసాను. 5 వేసినట్టునండి, 5 పీసెస్. ఇంకా మిగతావి అయితే ఫ్రై చేసేస్తాను. ఇంకా కూర అయితే మాత్రం సూపర్గా ఉందండి. మా పిల్లలు కూడా కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. చింతపండు పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందని బాగుంది. నేను ఇప్పుడు మళ్ళీ కారం అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ముక్కల్లో ఆల్రెడీ కారం, ఉప్పు కలిపాను కదండి. కారం కొంచెం తక్కువగానే వేసాను, ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసానండి నేను. తర్వాత వేసుకుందాం కదా అని చెప్పి ఇప్పుడైతే కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే చేప ముక్కలు వేసుకుంటాను. మా పిల్లకి కూడా కూర విడిగా ఇప్పుడు చేప బాగా ముళ్ళులు అన్నీ తీసేసి అప్పుడు ఓన్లీ ఆ ముక్కతోటే అన్నం పెడతానండి ఎప్పుడు కూడా. అంటే మా అమ్మోళ్ళు వండుతారు కదా, వండినప్పుడు ఇచ్చినప్పుడల్లా అలాగే చేస్తాను. కానీ ఇప్పుడు ఈరోజు కూర, ఉప్పు, కారం అన్నీ సరిపోవడంతో అంత కారం కూడా ఏం లేదు కదా, పిల్లలు కూరతో కూడా తిన్నారండి, చాలా ఇష్టంగా తిన్నారు. తిని ఇప్పుడైతే చేప ముక్కలు వేసేసుకొని మెల్లిగా అదైతే పైకి తిప్పుతున్నాను అనమాట. అసలు గరిట అయితే పెట్టకూడదండి చేపలకి, కానీ నేను ఇంకా నీళ్ళు పోయలేదు కదండి. మామూలుగా కొంచెం అది
ఇలా కుదిపితే మొత్తం విడిపోతాయేమో అని భయంతో గరిటతో స్లోగా అయితే ముక్కను తిప్పుతున్నాను అనమాట. 6 పీసెస్ దాకా వేసాను. 5 పీసెస్ నార్మల్ నడుము ముక్కలు వేసాను. ఒక పీస్ వచ్చి తోక బాగా వేసానండి. ఇంకా ఇవి కూడా బాగా కొంచెం అలా ఫ్రై కింద అయిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే పోసేసిన ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటానండి. ఎందుకంటే ముక్క బాగా మునగాలి కదా, ముక్క ఉడకాలి కదా అని ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటాను అనమాట. ఇవైతే బాగా ఇప్పుడైతే ఇలా తిప్పుకుంటున్నానండి. ఇప్పుడైతే అసలు గరిటె పెట్టను అనమాట. ఇంకా లాస్ట్ వరకు గరిటె అయితే పెట్టే పని లేదండి, ఇలా తిప్పేసుకుంటే సరిపోయిద్ది. చూడండి మా పాప చూడు పంచదార కోసం అలాగా అలా అమ్మ అడుగుతుందో. ఏంటమ్మా ఏం కావాలి? ఇషి ఇషి ఏం కావాలి? ఏంటిది? పంచదారా? చెప్పు పంచదార. ఇంకా పక్క పొయ్యి అయితే ఖాళీగానే ఉంది కదండి, అందుకని చెప్పి ఫ్రై చేసేద్దాం కదా అని చెప్పి పక్క పొయ్యి మీద అయితే బాణం పెట్టి నూనె అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట. మా చిన్న పాప ఏమో పంచదార అడుగుతుందని, పంచదార బాగా అలవాటు అయిపోయింది అనమాట. టీ పెట్టినప్పుడల్లా రావడం, ఏదో ఒక్కసారి మ్యాగీ అది తినేటప్పుడు నోరు మండుతుందని చెప్పి కొంచెం పంచదార అయితే వేసానమాట నోట్లో. ఇంకప్పటి నుంచి పంచదార అలవాటు అయిపోయి మాటికి పంచదార అడిగేస్తుంది. ఇప్పటికీ 2 సార్లు అయితే వేసానమాట. 2 సార్లు వేసాను, మళ్ళీ 3ఓసారి వచ్చి మళ్ళీ అడుగుతుంది పంచదారని. ఇవ్వనన్నా అని చెప్పేసి కోపం వచ్చి అలిగిందండి. ఇప్పుడు కూర అయితే ఇంకా అయిపోవచ్చిందండి. ఇంక పులుసు వేసేసాను కదా, ఇది మరిగిన తర్వాత ఇంకా కొత్తిమీర అది వేసుకొని దింపేసుకోవడం అనమాట. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి, కానీ జన ఒక్కటే లేదండి, అదే బాధ. జన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. జన అంటే నేనైతే జన అంటాను, కొంతమంది సన అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా మాట్లాడతారండి. మేము మా సైడ్ అయితే జన అంటాం అనమాట. మా పెద్ద పాప కూడా చాలా ఇష్టంగా తినిద్దండి జన అయితే. ఎందుకంటే మా డాడీ ఎక్కువగా జన సపరేట్గా అమ్ముతారు కదండి. జన సపరేట్గా చేప తెచ్చినప్పుడల్లా చేప విడిగా తీసుకొస్తారు, జన విడిగా తీసుకొస్తారండి. మా అమ్మ సపరేట్గా ఆ జనని ఫ్రై చేసిద్దండి. నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మ వారు ఎంత దూరంలో ఉన్నా కూడా భార్గవికి ఇదంటే ఇష్టం అని చెప్పి కొంత అయితే తీసి పక్కన పెట్టి నాకైతే మా తమ్ముడి చేత అయితే పంపించిద్దండి. ఇప్పుడంటే ఇంక పక్కనే ఉన్నాం కాబట్టి, పక్కకు వచ్చారు కాబట్టి ఇంక నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనమాట. కానీ ఎక్కడున్నా సరే మా అమ్మగారు అయితే నాకు ఇష్టమైన కూర ఏదైనా వండితే మాత్రం అది మా తమ్ముడితో అయితే పంపించిద్దండి. లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే జనకూర వండితే నాకు ఇష్టం అని చెప్పి పంపించారనమాట. అది కూడా వీడియో తీసానండి. నాకు మెమరబుల్ అనమాట ఇలా వీడియోస్ తీయడం వల్ల. తర్వాత ఎప్పటికైనా చూసుకోవడానికి నాకు మా అమ్మగారితో ఉన్న బాండింగ్ నాకు నా పిల్లలకే ఉన్నది. చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ అండి. చేపల పులుసు అయితే అయిపోయిందండి, కర్రీ అయిపోయింది, అలాగే ఫ్రై కూడా అయిపోయింది అనమాట. ఇంకా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, చాలా బాగా ఉందనమాట. టేస్ట్ కూడా చూసాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదని. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా మేమైతే ఇంకా లంచ్ అయితే చేశాను, పిల్లలకు పెట్టేసి మేము కూడా చేసేస్తాము. మీరైతే చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.